రేయ్, మనం వెతికితే లేట్ అవుతుంది. ఇక్కడి నుంచి చాలా బాగుంది కదా. ఏదైతే దయింది చెప్పేస్తాను. అనుభవించడానికి బాగోవు కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మనం ప్రేమించే వారికి మన మనసులో మాట చెప్పాలి అని. ఎవరు నేను ప్రేమించవా? ఏమంటున్నావు? అబ్బా, దొరికిపోయేలా ఉన్నాను. నేను అందరిలాగా ప్రేమించొద్దు నా పని సూర్య. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించే వ్యక్తిని మోసం చేయడం తప్పు. నువ్వు మోసం చేయలేదు, తనను ప్రేమించావు. అవును, ప్రేమించాను. నాకు మనసు అవడమే తెలుసు, కానీ ఆ మనసు చంపుకొని బతకడం రాదు భద్ర. సూర్య, తనకు అమ్మానంటూ ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి తనకంతా నేనే. జాగ్రత్త. అంటే ఇప్పుడు ఒప్పుకున్నాడా ఏంటి? సూర్య, ఎక్కువ ఆలోచించుకో. మ్యాప్ ఎక్కడి దాకా చూపిస్తుంది? మిగతాది ఎలా కనబెట్టాలి? ఏది టివ్వు? కంగారు పడకండి, నా దగ్గర ఒక బుక్ ఉంది, అందులో మ్యాప్ ఉంది. ఇది నీకెక్కడిది? ఈ బుక్ అవసరమవుతుందనే కొట్టేశాను. అదరగొట్టేశావు. ఓకే. ఇదేంటిది? ఇక్కడే చూపిస్తుంది కానీ ఇక్కడ ఏమీ లేదు. మ్యాప్ ఇక్కడే చూపిస్తుంది కానీ ఇక్కడ ఏం లేదే. త్వరగా ఏదో ఒకటి కనిపెట్టండి. ఇప్పుడు ఎలా? నా దగ్గర కూడా ఒకటి ఉంది కదూ. భద్ర, ఇవి నీకెక్కడివి? త్వరగా మనం ఏదో ఒకటి వెతకాలి. వీరబ్రహ్మం గారు వేసిన లాకెట్ చూసారా ఒకసారి? ఆ సింబల్ని చూస్తూ ఫాలో అయితే మనకి ఆచూకీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎక్కడ ఉంది? ఇది కనబడట్లేదు. ఆ చెట్టు మీద దీంట్లో ఉంది, ఒకేలా ఉన్నట్టుంది. అందరూ ఒకసారి ఇటువైపు రండి. ఏమైంది విజయ్? అరే ఏమైంది విజయ్? ఇటు చూడు ఒకసారి. అందరూ ఇక్కడ వెతకండి, ఆనవాళ్ళు దొరుకుతాయి. ఏంటిది? విచిత్రంగా ఉంది. మనం సాధించాం. మనం అనుకున్నది దొరికింది. ఇక బయలుదేరుతామా? మనం సాధించాం. వెళ్దాం. భద్ర, విజయ్, పరిగెట్టండి రా, పరిగెట్టండి. ఆగండి రా, మీరు ఆగండి. రేయ్, ఆ పత్రాలు ఇచ్చేయండి రా. వెళ్ళండి రా, మీరు వెళ్ళి తీసుకురండి రా. రేయ్, వాళ్ళని పట్టుకోండి రా. అమ్ము, అమ్ము, నువ్వు బాగానే ఉన్నావా? నాకు దాహంగా ఉంది. నీళ్ళు తీసుకొని వస్తాను, వీళ్ళని చూస్తూ ఉండు. జాగ్రత్త.
ఏంటి ఈ శబ్దం? అమృత, నీరు తాగు.